దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయము మనం ధ్యానించకపోయే దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, విశ్వాస నేత్రములు. ప్రియులారా, విశ్వాసమును పుట్టించి కొనసాగించి పరిపూర్ణము చేసే ఆ కృపా సత్య సంపూర్ణుడైన నిజమైన దేవుడు, నిత్యజీవమైన యేసుక్రీస్తు నామములో విశ్వాస నేత్రములు అనే అంశభాగాన్ని ధ్యానించడానికి మీ అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను ప్రియులారా. మనము విశ్వాస నేత్రము గలవారై ఉండవలెనని తండ్రి కోరుతున్నాడు. ఆ ఆత్మిక నేత్రాలను, ఆత్మిక చెవులను, వినగలిగే చెవులు, చూడగలిగే నేత్రాలు, గ్రహించగలిగే హృదయము, ఇదంతా విశ్వాసం ద్వారానే కలుగుతుంది ప్రియులారా. అదంతా మనం కలిగి ఉండాలని తండ్రి యేసుక్రీస్తుని పంపినాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పంపినాడు ప్రియులారా. అవును, విశ్వాస నేత్రములు అనే అంశాన్ని మనం ధ్యానించే మొదట దేవుని ఆత్మ సహాయాన్ని, తండ్రి ఆత్మ సహాయాన్ని, సత్య ఆత్మ సహాయాన్ని, యేసుక్రీస్తుని మరణం నుండి జీవానికి లేపించిన మహిమ ఆత్మని సహాయాన్ని, జ్ఞానాన్ని, బుద్ధి వికాసాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకుని కృపని అడుగుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్, ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, విశ్వాస పాత్రుడా, నమ్మకస్తుడా తండ్రి, విశ్వాసమును పుట్టించి దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి అని ఇబ్రీ గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడినట్లు ఈ వాక్య భాగంలో వచ్చిన మీ అందరిని, మిమ్మల్ని ప్రార్థించే మీ పిల్లలైన మనందరి విశ్వాస కర్త అయిన దాన్ని కొనసాగించి పరిపూర్ణుడైన యేసుక్రీస్తు వైపు మనం విశ్వాస యాత్రలో నడవడానికి సాయం చేయండి తండ్రి. మనము ఈ లోక జీవితంలో తండ్రి మీ చిత్తము జరిగించినట్లు మేము చిన్నపిల్లల వలె మీ అందు విశ్వాసం ఉంచినట్లు, నీళ్లతో ఆత్మతో తిరిగి జన్మించినట్లు మనందరికీ సాయం చేయండి తండ్రి. విశ్వాసం అనేది కనబడేది కాదు. అవును ప్రభువా, విశ్వాసం అనేది నమ్మిక. విశ్వాసం అనేది కనబడనివి ఉన్నవి అనడానికి రుజువైనవి. విశ్వాసం అనేది కనబడక ఉండే వస్తువుల ద్వారా కనబడే ఈ ప్రపంచము మేము సృజించబడ్డాము అనేది. విశ్వాసం అనేది మనము వేడుకున్న అన్నీ దొరికినవి అనే సందేహపడక నమ్మేది. అవును ప్రభు, అలాంటి విశ్వాసము మిమ్మల్ని ప్రేమించే, విశ్వసించే, సేవించే, నీ సువార్తను ప్రకటించే ప్రతి ఒక్క కుమార్తెకు దయచేయమని, ఇలాగ చేసి తండ్రి మీ పిల్లల మీద ఉన్న దృష్టిని కాడిని నిత్యము విరగొట్టాలని, నవనూతన జీవిత మార్గంలో నిరాతంకంగా నడవడానికి మా అందరికీ పరలోకపు స్వర్గీయ శక్తి, జ్ఞానము, విడుదల, జయ, ఆశీర్వాదం, నిత్యజీవము ఇవ్వమని, ఇలాగ చేసి శాంతిదాయకుడైన దేవ, సాతాన్ని వాని కార్యములను, తంత్రాలని ఎరిగి మీ పిల్లలైన మేము మా కాళ్ళ క్రింద చిరుతక దొక్కడానికి మహాకృప ఇవ్వమని, నజరేయుడైన సర్వాధికారం గల యేసుక్రీస్తు దేవుని కుమారు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, విశ్వాస నేత్రములు. అవును ప్రియ, ఈ వాక్య భాగాంశం ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట నాతో ఏకీభవించి పాడండి. వాక్యం అర్థం చేసుకోవడానికి ఈ పాట మనందరికీ, మన హృదయంని దున్నడానికి సహాయమవుతుంది. మంచి నీళ్ళలో పడిన విత్తనమోలే మనం వినబోయే వాక్యము మన హృదయంలో నూరంతలు ఫలించినట్లు మన నేత్రాలను విశ్వాస నేత్రాలుగా
మన కన్నులను యేసయ్య కన్నులుగా, మన హృదయాన్ని యేసయ్య హృదయంగా మార్చడానికి ఈ వాక్యము పాట సాయమవును గాక. అవుతుంది. ఆమేన్. నాతో ఏకీభవించి పాడిన ప్రియులారా, పాట కృపయే నేటి వరకు కాచెను. ప్రియులారా, దేవుని కృప ద్వారా మనము రక్షించబడ్డాము. మన కార్యం కాదు, మంచితనం కాదు. అవును, యేసయ్య శిలువ త్యాగాన్ని బట్టి, ఆ ప్రాణయాగాన్ని బట్టి తండ్రి ఉచిత కృప ద్వారా మనం నీతిమంతులమైన ప్రియులారా, విశ్వాసులమైన మరియు విశ్వాసంలో కొనసాగించడానికి ఆయన పరిశుద్ధాత్మ అనే నేత్రములు ఇస్తాడు. అలాంటి విశ్వాస నేత్రలు మనందరం యేసుక్రీస్తు నామములో పొందుతాం. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా, కృపయే నేటి వరకు కాచెను. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే నేటి వరకు కాచెను, నీ కృపా నన్ను విడువదని, నా కృపయే మనోనేత్రములు వెలిగించినందున, యేసు పిలిచిన పిలుపును, మనోనేత్రములను వెలిగించినందున, యేసు పిలిచిన పిలుపును, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, పరిశుద్ధులలో చూపితివే కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే జలములలో బడి వెళ్ళునప్పుడు, అలలవలే అవి పొంగిరాగా, జలములలో పడి వెళ్ళునప్పుడు, అలలవలే అవి పొంగిరాగా, అలలవలే నీ కృప తోడై, అలలవలే నీ కృప తోడై, చేర్చెను నన్ను నీ దరికి కృపయేసయ్యా నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే భీకర రూపము దాల్చిన లోకము, మృంగుటకు నన్ను సమీపించగా, అందరినీ యేసయ్య నమ్మక ఉంచేవారందరినీ, భీకర రూపము దాల్చిన లోకము, మృంగుటకు మమ్ము సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని, యేసయ్య నీవు ఆశ్చర్యకరముతో ఆదుకొని, అందని కృపలో దాచితివే కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైణుకులున్నా, సేవార్థమైన వీణలతో మేము వీణలు వాయించు వైణికులున్నా, సియోను కొరకే జీవించుచు, సియోను కొరకే జీవించుచు, సియోను రాజులో హర్షించెదను కృపయే
నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే నీదు వాక్యము నా పదములకు నిత్యమైన వెలుగైయుండున్. నీదు వాక్యము యేసయ్యా మా పదములకు నిత్యమైన వెలుగై ఉంటుంది. నా కాలు జారెను అనుకొనగా, మన కాలు జారెను అనుకొనగా, నిలిపెను నన్ను నీ కృపయే. తండ్రి క్రీస్తు కృపయే నేటి వరకు కాచెను మా నీ కృపా మమ్మును విడువదంటుంది కృపయే. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వన్ గాడ్ ఎటర్నల్ లైఫ్. ఆమెన్. ప్రియులారా, కృపయే నేటి వరకు యేసయ్యను విశ్వసించే, తండ్రిని విశ్వసించే తండ్రి మనందరిని ప్రేమించి తన ఒక్క అద్వితీయుడైన వాక్యమైన దేవుడైన కుమారుని ఈ లోకాన్ని పంపించి మన కొరకు మన పాప పరిహారార్థమై బలి పశువుగా మన దోషాన్ని, మన పాప శాపాన్ని, మన అక్రమ జీవితాన్ని, మన అపరాధాన్ని ఆయన మీద మోపి ఆయనను సిలువకు అప్పగించాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనందరకు సాతాను రాజ్యము నుండి విడుదల, సాతాను అధికారం నుండి విడుదల, సాతాను బంధకాస్త నుండి విడుదల, సాతాను చేసే బ్లాక్మెయిల్ నుండి విడుదల, పూర్వజం నుంచి వచ్చిన ఆ అనారోగ్యం నుండి విడుదల, యేసు పొందిన గాయముల ద్వారా మరణము గల రోగం నుండి విడుదల, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా యేసు దేహంలో కార్చిన రక్తము నీళ్ల ద్వారా మనందరికీ శాంతికరమైన ఆరోగ్యం. ప్రియులారా, అవును, యేసయ్య దగ్గరకు వచ్చిన వారికి ఆకలి అవ్వదు, యేసయ్యలో విశ్వసించిన వారికి దప్పిక అవ్వదు అని మాట ఇచ్చినాడు. ప్రియులారా, అలాంటి వాగ్దానము మనం సొంతం చేసుకోవాలి. కృపయే మనందరినీ నేటి వరకు కాచింది ప్రియులారా, మరియు కృపయే మనందరినీ విడువదు అని చెప్తుంది. యేసయ్యే ఆ కృప అయినాడు ప్రియులారా. పాపమిచ్చి జీతం మరణము, అయితే మన తండ్రి దేవుని అందున్న ఉచిత కృప ఆయన కుమారుని అందున్న నిత్య జీవము. అవును ప్రియులారా, ఇలాగే మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును మనము అర్థం చేసుకుంటాం ప్రియులారా. పరిశుద్ధాత్ముడు తండ్రిని ప్రేమించి యేసును విశ్వసించే ప్రతి ఒక్కరికి తండ్రి వాగ్దానం చేసినాడు తన ఆత్మలో భాగము. ప్రియులారా, ఆ ఆత్మ దీవిని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ సత్య ఆత్ముడు, మహిమాత్మ, ఆ నిత్యుడగు తండ్రి ఆత్మ మన మనోనేత్రములను వెలిగిస్తాడు. మనము పరలోక ప్రయాణంలో ఉన్నాము, తండ్రి యుద్ధం నుండి వచ్చినాము, తండ్రి యొద్దకు మనము చేరాలి. ఆ మార్గంలో నడవడానికి మనకి సాయం చేస్తాడు ప్రియులారా. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు పాపము, న్యాయనీతి, అంతిమ తీర్పు, జడ్జిమెంట్, దీని గురించి మనకు అవగాహన ఇస్తాడు ప్రియులారా. ఇలాగే మనోనేత్రాన్ని వెలిగిస్తాడు పరిశుద్ధాత్ముడు. వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును మనం గ్రహిస్తాము. ఆయన శాశ్వత ప్రేమతో పిలిచాడు ప్రియులారా. సిలువయందు రెక్కలు చాపి, అవును, భూదిగంత నివాసులారా రక్షణ పొందుడి నా వైపు చూచి. ప్రియులారా, అవును, క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో యేసు పిలిచిన పిలుపు ద్వారా మనము ఆయన పరిశుద్ధులలో చూపించాడు ప్రియులారా. యేసు పిలిచిన పిలుపును పొందిన పరిశుద్ధులు ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో
చూచినారు. అవును, ఆయన మహిమ గంభీరమైనది ప్రియులారా, సత్యమైనది, రుజువైనది, నిజమైనది. ఆయన మహిమ ఈ మట్టి ఘటములో పరిశుద్ధాత్మ ద్వారా నింపాడు ప్రియులారా, నివసింపజేశాడు. అవును, పునరుత్థానం అవటం ద్వారా ఆ మరణం గెలిచిన ఆ దేవుని కుమారుడు తన ఆత్మని తన యందు విశ్వసించిన అందరికీ పంపుతున్నాడు, నింపుతున్నాడు. అవును, జలాల వలె, జలలోన అంటే నీళ్లలోన మరి పడి వెళ్ళుచున్నప్పుడు కూడా అలల వలె కష్టాలు పొంగి వస్తే అలలో ఏమి చేయవు ప్రియులారా, ఎందుకంటే కృపతోడై మనందరినీ పరలోకమనే మన ప్రేమమయుడైన తండ్రి వద్దకు, యేసుక్రీస్తు వద్దకు చేరుస్తుంది. అవును, కృప మనందరినీ తండ్రి యేసయ్య పాదం వద్దకు చేరుస్తుంది. అవును, భీకర రూపము దాల్చిన లోకము. అవును, యేసయ్యను విశ్వసించే వారందరికీ ఒక విరోధి ఉన్నాడు ప్రియులారా, ఆ విరోధి పేరు సాతాను. లోకాన్ని ప్రేమించే వారి విరోధి కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, గర్వపు జీవితము, అధికార దాహము గల మరియు డబ్బుల ఆశ, మనీ లవ్ చేస్తారు కదా, వారికి ఆయన ఆతంకం చేయడు. మీ విరోధి అయిన సాతాను అని పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనంలో రాస్తాడు. మీ విరోధి అయిన సాతాను ఎవరిని మిరింగాలి అని గర్జించు సింహం వలె వెతుకుతున్నాడు. గనుక మీరు దేవునికి లోబడి విశ్వాసమందు దృఢమైన వారై వానిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. అవును ప్రియులారా, భీకర రూపము దాల్చినాడు లోకము ద్వారా సాతాను. మనం శరీరాశను గెలిస్తే లోకాశలు మనకు కలబడతాయి, వెనకపడతాయి. లోకాశలను గెలిస్తే మరి జీవపు డంబము. అవును, మనం కలిగిన వాటిలో మనం గర్వపడడానికి సాతాను శోధిస్తాడు. అంతటి మీద మనం భీకర రూపం దాల్చిన ఈ లోకం జయించాలి ప్రియులారా. కృప సహాయం చేస్తుంది, క్రీస్తు మహిమ ఆత్మ సహాయం చేస్తుంది, అందని కృపలో మనందరిని దాస్తుంది. ఇలాగే సేవార్థమైన వీణలతో మనము వీణలు వాయించు వైణికులతో సియోను కొరకి జీవించాలి ప్రియులారా. సియోను రాజులు హర్షించాలి. అవును, మనం కీర్తన గ్రంథము 150వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా, Psalms 150 చాప్టర్. అక్కడ శ్వాస ఉన్నదంతా దేవుణ్ణి స్తుతించాలి. ప్రియులారా, సేవార్థమైన వీణలు, తంబూరాలు, తబలాలు, ఇన్స్ట్రుమెంట్ ఇవి ఒక్కటే కాదు దేవుని స్తుతించేది. శ్వాసం ఉన్నదంతా, జీవించేదంతా, బతికున్నదంతా. ప్రియులారా, చనిపోయిన వారు తండ్రిని స్తుతించరు, పాతాళానికి దిగిపోవారు ఆయనని కీర్తించరు. బ్రతికి ఉన్న మేమే ఈరోజు, రేపు, ఎల్లప్పుడూ ఆయనని కొనియాడుతాం. హల్లెలూయా, ఆమేన్ అని. అవును, సర్వాధికారం గల దేవుడు, అవును అని. అవును ప్రియులారా, ఇలాగే సియోను కొరకు జీవించాలి ప్రియులారా. సియోన్ అంటే దేవుడు ఎన్నుకున్న స్థలము. ఇది నాకు ఇష్టము, దీనిని ఆశీర్వదిస్తాను, దీని ఎందున్న సేవకులను మృష్టాన్నముతో దీవిస్తాను, వారు హర్షిస్తారు. అవును, ఇలాగే సియోను కొరకు జీవించాలి, సియోను రాజులు హర్షించాలి. నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగు అయి ఉండను. యేసయ్య వాక్యము మనందరికీ పాదములకు నిత్యమైన వెలుగు ప్రియులారా. మనం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105-6 వచనంలో చదువుతాం. నీ వాక్యము నా జీవితానికి వెలుగు. ప్రియులారా, ఇలాగే దేవుని వాక్యం వెలుగయింది మన కన్నులకు, మన హృదయానికి,
మన ఆలోచనలకు, మన జీవితానికి వెలుగు ప్రియులారా. మనందరి కాళ్ళు జారేను అనుకున్నప్పుడు కూడా ప్రభు కృప మనందరిని నిలబెడుతుంది ప్రియులారా. ఎందుకనగా కృపయందు శక్తి ఉంది, కృపయందు దేవుని స్వరం ఉంది, కృపయందు దేవుని ఆత్మ ఉంది, కృపయందు విశ్వాసం ఉంది. కృప అంటే అయోగ్యులను యోగ్యులుగా చేస్తుంది ప్రియులారా. దేవునికి దూరమైన మనము ఆయన ప్రియ కుమారుని రక్తము ద్వారా, శిలువ మరణం ద్వారా, ఉచిత కృప ద్వారా, క్షమాపణ ద్వారా ప్రియులారా మనందరినీ నిలబెట్టింది. అవును, దేవుని ప్రేమించడానికి, ఆయన విశ్వసించడానికి, ఆయన నందు నిరీక్షించడానికి. అవును, మన కోసం స్థలం సిద్ధం చేసినాడు, వచ్చి తీసుకుని పోతాడు ప్రియులారా. అలాంటి భాగ్యం ప్రభు మనందరికీ ఇస్తాడు యేసుక్రీస్తు సర్వశక్త నామంలో. ప్రియులారా, వాక్యంలో ప్రవేశిద్దాం. విశ్వాస నేత్రములు అంశము, విశ్వాస నేత్రములు, ఐస్ ఆఫ్ ఫేత్. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. జాన్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 12th వర్డ్. ఇక్కడ మనం క్రీస్తు చూచినట్లు చూచు నేత్రములు గలవారు ఆయన చేసిన క్రియలను తామును చేయగలరు అని యేసయ్య చెప్తున్నాడు. నన్ను విశ్వసించేవారు నేను చేసే క్రియల కంటే మరీ ఎక్కువగా చేయగలరు, చేస్తారు, చేయగలరు ప్రియులారా. ఎందుకంటే ఇది విశ్వాస నేత్రము. అవును, తోమాకు ప్రభు చెప్తాడు, అందరు శిష్యులు ప్రభు లేచినారు అని చెప్తే, మరణం నుండి లేచాడు ప్రభు అని చెప్తే నమ్మడు. కానీ ప్రభువే దర్శనమిస్తాడు. అప్పుడు నా ప్రభువా, నా దేవా అని నమ్ముతాడు. ప్రభు ఏమంటారు? తోమా రా, నీవు నా చేత గాయాల్లో, నా ప్రొక్క గాయాలో వ్రేలు పెట్టు, ఇప్పుడైనా నమ్ము, నమ్మక ఉండొద్దు. అప్పుడు చెప్తాడు, నా ప్రభు, నా దేవాని. నీవు చూచి నమ్ముతావు గనుక, చూడక నమ్మినవాడు మరీ ఎక్కువగా భాగ్యవంతుడు, ధన్యుడు ప్రియులారా. దాన్ని విశ్వాస నేత్రాలు అంటారు. తోమాకు విశ్వాసం నేత్రాలు లేవని కాదు, కానీ స్టేజెస్ ఉంటాయి ప్రియులారా. విశ్వాస నేత్రంలో ముందు చూపు, దూర చూపు, మరింత ఎక్కువ దూర చూపు, ఆరోగ్యమైన నేత్రాలు, సామాన్యమైన నేత్రాలు, కొంత అనారోగ్య నేత్రాలు. ఇలాగే విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు కార్యం చేస్తుంటాడు. కానీ విశ్వాసం అనేది నిజంగా వరం ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరం. 9 వరాలలో 3వ వరము ప్రియులారా, అగాధ విశ్వాసం అనే వరం. మరియు ఫలాలలో 9 ఫలాలలో నమ్మిక అనే ఫలం. అవును, విశ్వాసంలో నేత్రం ద్వారా మనకు ఇవ్వబడుతుంది. అవును, వరము ద్వారా, పరిశుద్ధాత్మ వరం ద్వారా ఆ విశ్వాస నేత్రాలు వస్తాయి ప్రియులారా. ఇలాగే ప్రభు చెప్తున్నాడు, నేను చేసిన క్రీస్తును చూచినట్లు చూచు నేత్రములు. యేసయ్య ఎట్లా చూస్తున్నాడు ప్రియులారా? సమాజాన్ని, మనిషి జీవితాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. సాతాన్ని కార్యాన్ని, సాతాన్ని ఆపోజిషన్ని, విరోధాన్ని ఎలాగ చూశాడు ప్రభు? మనం కూడా క్రీస్తు చూచినట్లు చూచి నేత్రములు గలవారైతే ఆయన చేసిన క్రియలను మేము కూడా చేయగలము. అవును, ఇది విశ్వాసం ద్వారా, మనం ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా, ఎడతెగక తండ్రి యందు నమ్మిక ఉంచాలి ప్రియులారా. ఆయన మంచివాడు, మంచిదే చేయగలడు. అవును, ఇలాగే మనం విశ్వాస నేత్రములు అనే అంశంలో 1వదికి చూస్తే మనము మత్తయి సువార్తలో చూస్తాం ప్రియులారా. 9వ అధ్యాయము 24వ వచనంలో, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 24th వర్డ్. ఇక్కడ చదివితే, చనిపోయిన యాయీరు కుమార్తెను క్రీస్తు ఆమెను నిద్రిస్తున్నట్లుగా చూచెను. యేసు ఆ విధముగా చెప్పినప్పుడు కొందరు హేళన చేసిరి యేసును. యాయీరు సమాజ మందిరపు అధికారి, తన కుమార్తె అనారోగ్యములో ఉంది, ప్రభువు వచ్చి నీ చేతును ఆమె మీద పెట్టితే ఆమె
బాగవుతుంది, స్వస్థమవుతుంది అని చెప్తే ప్రభు కొంత సమయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతే అప్పుడు అక్కడ భజన చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, ఏడుస్తుంటారు. మరియు అప్పుడు ఎందుకు అడావుడి చేస్తున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఏడుస్తున్నారు? కుమారి చనిపోలేదు, నిద్రిస్తుంది. అవును. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? యేసుక్రీస్తును ఆ విధంగా యేసు చెప్పినప్పుడు కొందరు హేళన చేసిరి, అపహాస్యం చేసిరి యేసును పిచ్చివాని వలె సామాన్య మనుషునిగా చూసిరి. అయితే యేసుక్రీస్తు ఆ సర్వాధికారి, రక్షకుడు, అదృశ్యమైన దేవుని సాదృశ్య రూపుడు, అగ్రస్తుడు, వెలుగైన దేవుడు ఉన్నవాడు ఏమంటారు ప్రియులారా? అయితే క్రీస్తు నిద్ర నుండి లేపినట్లుగా ఆ చెయ్యి పట్టుకునగానే ఆ చిన్న కూతురు లేస్తుంది ప్రియులారా. అవును. సమాజ మందిరపు అధికారి ఒక్కటే చిన్న కూతురు, 12 సంవత్సరం ఉండొచ్చు ప్రియులారా. అవును. నిద్రలో నుండి లేపినట్లు చేయి పట్టుకునగానే కుమారి లేయము, తలీతా కుమి అని లేపిస్తాడు. ఇబ్రీ భాషలో చిన్నదాన లే. ప్రియులారా, మనల్ని కూడా ప్రభు రెండో రాకడలో చిన్నవాడా లే అని, చిన్నదాన లే అని లేపుతాడు ప్రియులారా. తన దూతల ద్వారా లేపుతాడు. ఇప్పుడైతే ఆయన లేపినాడు, 2000 సంవత్సరం క్రితం దూతల ద్వారా లేపుతాడు. కొందరినైతే అనోకు ఏలియాలాగా తీసుకుని పోతాడు, ఇంక కొందరినైతే మోషేలాగా దేహ తీసుకుని పోతాడు చనిపోతే. మరి ఇలాగ ప్రియులారా, విశ్వాస నేత్రములో గలవారికి ఇది సాధ్యం. ఇలాగే మనము ఒక్కటిగా చూస్తే ప్రియులారా, యేసు క్రీస్తు చూచినట్లు చూచు విశ్వాస నేత్రములు గలవారు ఆయన చేసిన క్రియలను తామును చేయగలరు. రెండవదిగా క్రీస్తు నిద్ర నుండి లేపినట్లు చేయి పట్టుకునగానే మనము కూడా అనేకులను స్వస్థపరచగలము విశ్వాస నేత్రము ద్వారా. అవును. పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది ప్రియులారా, యేసయ్య కృప ద్వారా వస్తుంది. యేసయ్య పెట్టే పరీక్షలో మనము గెలిస్తే, సాతాను పెట్టే శోధనలను గెలిస్తే విశ్వాస నేత్రాలు మనం కలుగుతాయి. ఇలాగే మరి రెండవదిగా చూస్తే ప్రియులారా, ఒకటవదిగా యాయిరు కుమారుని లేపినాడు. రెండవదిగా చిన్నవాడు ఇచ్చిన ఆ 5 రొట్టెలను 2 చేపలను విస్తారమైన రొట్టెలుగాను చేపలుగాను ఆ 5,000 మందికి పెట్టినను ఆ కొన్ని గంపలు మిగులుచున్నట్లుగాను చూచెను. యేసయ్యకి తెలుసు ఈ 2 చేపలు 5 రొట్టెలు ఇంకా మిగులుతాయి శిష్యులకు అని తెలుసు. కానీ శిష్యులకి తెలీదు, యేసయ్యకి తెలుసు. అవును. అది విశ్వాస నేత్రాలు. చిన్నవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలను విస్తారమైన రొట్టెలుగాను చేపలుగాను 5,000 మందికి పెట్టినను కొన్ని గంపలు మిగులుచున్నట్లుగాను యేసయ్య చూస్తాడు. ఇలాగే జరిగాను. నీ దర్శన నేత్రములు ఎలాగున్నవి ప్రియ దేవుని సేవక, కుమార విశ్వాసులారా? అవును. దర్శన నేత్రాలు ఉండాలి. మత్తయి సువార్త 14 అధ్యాయము 15 వచనంలో ఇది చూస్తాం ప్రియులారా. మూడోదిగా మనం సముద్ర నీరును ఎండిన భూమిగా చూచెను. అవును. మత్తయి సువార్త 14 అధ్యాయం 27 వచనం చదువుతాం ప్రియులారా. సముద్ర నీరును ఎండిన భూమిగా చూచెను గనుక నేల మీద నడిచెను యేసయ్య. ఇతరుల చావు బ్రతుకుల పరిస్థితిని మార్చెను. నీవు విశ్వాస పాదములు కలిగి ఉన్నావా అని ప్రభు అడుగుతాడు. అవును. నాలుగవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం చదువుతాం ప్రియులారా. జాన్ గాస్పెల్ చాప్టర్ 2 verse 1 to 11th వర్డ్. నీరును ద్రాక్షరసముగా చూచెను ప్రభు యేసు. అవును. ద్రాక్షరసమును తన రక్తముగా చూచెను. అవును. శిష్యులకు ముందర. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28 వచనం. అమాయకులైన జాలరులను మనుషులను పట్టువారిగా చూచెను. నీ విశ్వాస నేత్రములు ఏ విధంగా చూస్తున్నాయి? నీ అపజయములు జయముగా మార్చువాడు నీతో ఉన్నాడు యేసు. క్రీస్తు చూచినట్లు నీవును చూచుటకు ప్రకాశమైన మనోనేత్రములను పొందుకొను ప్రియ దేవుని కుమారుడా. అవును. మనం ఇబ్రీ గ్రంథము 11వ అధ్యాయం 1 వచనం చదువుతాం ప్రియులారా. ఇబ్రీ చాప్టర్ 11 verse 1 వర్డ్. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అవును. అలాంటి విశ్వాస నేత్రములు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా మనందరికీ తన ప్రేమతో నింపునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకున్నాం. తండ్రి, సర్వశక్తుడైన దేవ, వాక్యాన్ని విన్నాం.
నూరంతలుగా ఫలించుటకు మీ పరిశుద్ధాత్మ నింపమని, దుష్టిని కాడి విరుగుగొట్టమని యేసుక్రీస్తు నామం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.